అందరికీ నమస్తే. ముందుగా బలభిమనుస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పరమేశ్వర పొల్యూషన్ ఆపరా, అనుమతి లేకుండానే త్రిబుల్ బీటీ రోడ్డు మిషన్ ఏర్పాటు చేస్తూ భక్తులకు, చుట్టుపక్కల ఉన్న రైతులకు, జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి ప్రయాణికులకు పొల్యూషన్ ఇబ్బందులు తప్పడం లేదయ్యా. గ్రామ పంచాయతీ అనుమతి లేదు, విద్యుత్ కనెక్షను పర్మిషన్ లేదు. ఏడాదిన్నరగా యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ త్రిబుల్ దందా సాక్షాత్తు పరమేశ్వరుని సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని బొమ్రస్పేట మండలం నాగిరెడ్డిపల్లిలో వెలిసిన శ్రీ పార్వతి పరమేశ్వర ఆలయ గుట్టకు దగ్గరలో జాతీయ రహదారి 163 పక్కనే గత ఏడాదిన్నరగా ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా త్రిబుల్ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ సంస్థ కంపెనీ రాజకీయ అండదండలతో అక్రమ దందను కొనసాగిస్తా ఉన్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న రైతులు పంట పొలాలు పాడవుతున్నాయని ఆందోళన చెందుతా ఉన్నారు. బీటీ రోడ్డు ఏర్పాటు కోసం డాంబర్ తయారు చేసే క్రమంలో విచ్చలవిడిగా పొల్యూషన్, పొగ, కాలుష్యంతో ఏడాదిన్నరదిగా భరించలేకపోతున్నామని, పంటలు పాడవుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. దేవాలయానికి వచ్చి వెళ్లే భక్తులు సైతం ఎంతో ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదంగా ఉండే దేవాలయం చుట్టూ త్రిబుల్ పొల్యూషన్ కంపెనీ అనారోగ్యాలకు గురి చేస్తుందని భక్తులు వాపోతా ఉన్నారు. అంతేకాకుండా జాతీయ రహదారి 163 పక్కనే ఈ త్రిబుల్ డాంబర్ రోడ్డు కంపెనీ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ నుంచి కర్ణాటక ప్రాంతం వరకు వెళ్లే ప్రయాణికులు సైతం పొల్యూషన్ బారిన పడుతున్నామని వాపోతున్నారు. దీనిపై గ్రామస్తులు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ బెదిరింపులకు గురి చేస్తూ తమనెవ్వరూ ఆపలేరు అంటూ దాడులకు సిద్ధమవుతున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులు సైతం పొగ కాలుష్యానికి గురవుతున్నామని, అనారోగ్యాల పాలవుతున్నామని చెబుతున్నారు. కంపెనీ నుంచి వెలువడే పొగతో పాటు డాంబర్ దుర్వాసన కూడా భరించలేకపోతున్నామని భక్తులు, రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణికులు, చుట్టుపక్కల ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనోవేదనకు గురవుతున్నామని, అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురవుతున్నారు. స్థానిక గ్రామస్తులు ఈ కంపెనీ ఏర్పాటు పట్ల రైతులతో కలిసి కంపెనీ యజమాని కాంట్రాక్టర్ను అడగగా, ఎవరి అనుమతులు మాకు అవసరం లేదని, అభివృద్ధి కోసమే కంపెనీ ఏర్పాటు చేశామని, దీన్ని తొలగించే అధికారం ఎవ్వరికి లేదని బరితెగించి మాట్లాడుతున్నారని విశ్వసనీయ సమాచారం. దీనిపై బలభిమన ఛానల్ అక్కడికి వెళ్లి పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పొంతన లేని సమాధానాలు సిబ్బంది చెబుతుండడం పట్ల స్థానికుల ఆరోపణలు వాస్తవమేనని చెప్పకనే చెబుతున్నాయి. సంబంధిత అధికారులను R&B, పంచాయతీరాజ్, రెవెన్యూ, పొల్యూషన్ తదితర శాఖల అధికారులను సంప్రదించినప్పటికీ బీటీ రోడ్డు నిర్మాణం కోసం తయారయ్యే డాంబర్ కంపెనీ ఏర్పాటు పట్ల అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవని చెబుతున్నారు. ఏడాదిన్నరగా స్థానిక గ్రామ పంచాయతీ అనుమతులు లేకపోవడం, కనీసం అనుమతి తీసుకోవాలని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు జారీ చేసినప్పటికీ త్రిబుల్ కంపెనీ యజమాని ఆ నోటీసులను బేఖతారు చేయడం పట్ల తన అక్రమ దందను మరింత రెట్టింపు చేసుకొని యథేచ్ఛగా దందాలు నడుపుతున్నారని ఆధారాలు వెలువడుతున్నాయి. ఈ కంపెనీకి అవసరమయ్యే రోజుకు పెద్ద మొత్తంలో కరెంటు వినియోగం జరుగుతున్నప్పటికీ సంబంధిత ట్రాన్స్కో అధికారుల నుంచి విద్యుత్ అనుమతి లేకపోవడం, దానికి తాత్కాలికంగా అప్పుడప్పుడు ఉపయోగించే జనరేటర్ లాంటి అనుమతులు లేకపోవడం, అగ్నిమాపక నివారణ చర్యలకు సంబంధించి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు కూడా ఇక్కడ కనిపించకపోవడం కంపెనీ యజమాని పట్ల ఆయా శాఖల అధికారులు, రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సో దీనిపైన కొడంగల్ ట్రాన్స్కో ఏడీఏ అని సమాచారం కోరగా వాళ్ళు మాకు తెలియదు, గతంలో ఉన్న ఏడీఏ అనుమతులు ఇచ్చారేమో అని నిర్లక్ష్యం సమాధానాలు చెబుతా ఉన్నారు. ఒక వినియోగదారుడు కరెంటు మీటర్ కు అప్లై చేసుకుంటే నానా రకాలుగా నానా ఇబ్బందులు పెట్టే ఈ ట్రాన్స్కో అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ఆ కంపెనీకి కరెంటు ఎలా ఇచ్చారు, ఎవరి అనుమతితో ఇచ్చారు, ఎలా సాగుతుంది ఆ కంపెనీ అంటూ ప్రజల నుంచి అనేక రకాల
తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ కంపెనీ కాలుష్యం నుంచి బయటపడటానికి రైతులకు, భక్తులకు, ప్రయాణికులకు సహకరించాలని కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున రైతులు, భక్తులు ఉద్యమం చేసి కాలుష్యం బారి నుంచి కాపాడుకునే పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి అక్రమ దందాలు ఈ కొడంగల్ నియోజకవర్గంలో బాహాటంగానే జరుగుతూ ఇక్కడి అధికారుల పట్ల, ప్రజాప్రతినిధులకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మచ్చను తీసుకువస్తున్నాయని కూడా సంబంధిత ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. అధికారులు స్పందిస్తారా, లేదంటే త్రిబుల్ కంపెనీ యజమాని ఇష్టారాజ్యం కొనసాగుతుందా? మరి వేచి చూడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరిన్ని తాజా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.